సీఎం మంత్రులతో ఫినాన్స్ కమిషన్ సమావేశం. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు బాగున్నాయన్న పనగారియా. రాష్ట్ర వాటా పెంచితే దేశానికే మేలన్న సీఎం రేవంత్. కోఠి మహిళా కాలేజ్కి చాకలి ఐలమ్మ పేరు ప్రకటన. పన్నుల్లో సగం ఇవ్వాలి, స్కీముల్లో స్వేచ్ఛనివ్వాలి. తలసరి ఆదాయం పెరిగినా అంతరాలు పోలేదన్న భట్టి. ప్రజాస్వామ్యాన్ని కూల్చారు. జీరో ఇచ్చినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలే. స్పీకర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారన్న శ్రీధర్ బాబు. 3 నెలల్లో బీసీల లెక్క తీసి రిపోర్ట్ ఇవ్వాలన్న హైకోర్టు. కులగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామన్న నిరంజన్. సాగర్లో నిమజ్జనాలపై గత ఆదేశాలను పాటించాలన్న హైకోర్టు. నిమజ్జనాలు జరగకుండా ఆదేశించాలన్న పిటిషన్ తిరస్కరణ. పంచాయతీ ఎన్నికల్లో 60% పైనే గెలుస్తామన్న కొండ. పార్టీలోనే శత్రువులున్నా దేవుడి దయతో గెలుస్తున్నామన్న రాకేష్ రెడ్డి. ఈసీ సరిగా పనిచేస్తుంటే బీజేపీకి 240 సీట్లు కూడా రాకపోయేవి. మోదీపై ద్వేషం లేదు, ఆయన ఆలోచనలే తప్పన్న రాహుల్. మరింత విషమంగా సీతారాం యేచూరి ఆరోగ్యం. లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఢిల్లీలో వెంటిలేటర్పై చికిత్స. మణిపూర్ ఇంఫాల్లో కర్ఫ్యూ విధింపు. 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్. కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తామన్నారు. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఐలమ్మ జయంతి కార్యక్రమానికి సీఎం స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు. దొరల చేతుల్లో వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ధరణి ముసుగులో వేలాది ఎకరాలు కొట్టేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. మళ్ళొక్కసారి గుర్తు చేయడం ద్వారా చాకలి ఐలమ్మని స్మరించుకునే అవకాశం మనకు కల్పించి మనందరం స్మరించుకుంటున్న చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి గడీలలో గడ్డి మొలవాలి అనే నినాదాన్ని ఆనాడు ఇచ్చిన చాకలి ఐలమ్మను గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒకనాడు కొద్దిమంది దొరలకు భూస్వాములకే పరిమితమైన భూములు, భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు వాటిని అమలు చేసిన పివి నరసింహారావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో, పేదవాళ్ళ చేతుల్లో భూమి ఉన్నది అని అంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఆనాడు ఇచ్చిన భూ హక్కులను ధరణి పేరు మీద మళ్ళీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకిచ్చిన భూములను, అసైన్మెంట్ పట్టాలను, పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకిచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అని అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఈరోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు. మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి, తెలంగాణ గౌరవానికి, ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరులు అందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు భట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు, ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పినరు. వేదిక మీద ఉన్న
మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా టీజీఎస్ఆర్టీసీపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెరిగిన అవసరాలు, నూతన మార్గాలను ఇందుకు ప్రాతిపదిక చేసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మహాలక్ష్మి పథకం అద్భుతంగా ఉందని, ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ఇందుకు సంబంధించి మహిళా ప్రయాణికులకు 2,840 కోట్లు ఆదా అయ్యాయని అన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని, అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపారు. వివిధ బ్యాంకులు ఉద్యోగుల భవిష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు తదితరాలకు కలిపి 6,322 కోట్ల రుణాలున్నట్లు అధికారులు వివరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా ఉందని, వడ్డీ రేట్ల తగ్గింపు, అప్పుల రీస్ట్రక్చరింగ్పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంస్థపై క్రమంగా రుణభారం తగ్గించాలని ఆయన సూచించారు. మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రియంబర్స్మెంట్తో సంస్థ లాభాల్లోకి వస్తోందని అధికారులు తెలిపారు. పన్నుల వాటాలో రాష్ట్రాలకు 50% వాటాలు ఇవ్వాల్సిందేనని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కోరింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో జీతాల చెల్లింపు కంటే అప్పులకు కట్టే వడ్డీలే అధికమయ్యాయని, రుణాల్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని కోరింది. ఇక తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయన్నారు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పనగారియా. రాష్ట్రాల డిమాండ్లను కేంద్రానికి నివేదిక ఇస్తామని ప్రకటించారు. పన్ను ఆదాయంలో రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని, దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. భారీ రుణభారం రాష్ట్రానికి సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించడం భారంగా మారిందన్న సీఎం, రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని, అదనపు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సర్ ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ను కమిషన్ ముందు ఉంచుతున్నామని చెప్పారు. ఈ డిమాండ్ను నెరవేర్చితే దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని, ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా రాష్ట్రాలకు నిధులు పంచడం సబబు కాదని ఫైనాన్స్ కమిషన్కు వివరించామని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల కంటే అప్పులకు వడ్డీలే ఎక్కువ కడుతున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని ఆరోపించారు బట్టి. ఆ రాష్ట్రాల్లో అవసరాలు, ఏ ప్రత్యేక అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి. ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత 10 ఏళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి, ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే, అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరామంటే, వాటిని కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల్లో ఇప్పుడున్నటువంటి 41% కాకుండా 50%, 50-50 అంటే కేంద్రం 50, మిగతా 50% రాష్ట్రాలకి ఇచ్చే విధంగా మరి రికమెండ్ చేయండి అని అడిగాం.
అర్బన్ డెవలప్మెంట్పై తెలంగాణ ఫోకస్ చేయడం అభినందనీయమన్నారు 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు ఫైనాన్స్ కమిషన్ను ఆకర్షించిందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులపై ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధుల కేటాయింపుపై దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వినతుల్లో ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు పనగారియా. Generally, urbanization has taken a back seat in the development process in India, but Telangana, to me, certainly from what I heard in the presentation, struck as a state which is bringing the urban development also to the forefront. This doesn't mean that there is any neglect of the rural development. In India, nobody can actually neglect rural development. That is absolutely essential for all sorts of reasons. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అన్న ప్రభుత్వం ది ఫ్యూచర్ స్టేట్గా పరిగణిస్తున్నామని చెప్పింది. మరోసారి తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులను కోరింది ప్రభుత్వం. దేశానికి మరింత సమగ్రమైన ఆర్థికంగా సాధికారత కలిగిన భవిష్యత్తును రూపొందించడానికి మీతో చర్చలకు ఎదురు చూస్తున్నామని చైర్మన్ పనగారియాకు వివరించింది. ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నది అందరికీ తెలుసన్నారు. కోర్టు పరిధిలో ఎమ్మెల్యే అనర్హత అంశం ఉందన్నారు మంత్రి. గోదావరి వరదపై కలెక్టర్కు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలన్నారు మంత్రి. అడవుల సంరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు సురేఖ. ప్రభుత్వ రుణమాఫీ ప్రకటనపై సంబరాలు చేసుకున్నారు చేనేత కార్మికులు. మరోవైపు వరద బాధితులకు దాతల నుంచి సీఎంఆర్ఎఫ్కు సహాయం కొనసాగుతోంది. వరద బాధితులకు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కులు అందజేస్తున్నారు వ్యాపారవేత్తలు. సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందజేశారు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్. ఈ సందర్భంగా సీఎంను కలిసి చెక్కును అందజేశారు. మరోవైపు మైత్రా ఎనర్జీ, అక్షత్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ₹1 కోటి విరాళం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹2 కోట్ల విరాళంగా ఇచ్చింది హైదరాబాద్ రేస్ క్లబ్. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ₹2 కోట్ల చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారు రేస్ క్లబ్ డైరెక్టర్, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, మరో డైరెక్టర్ నరసింహారెడ్డి. దామోదర్ రాజనరసింహతో భేటీ అయ్యారు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి రాజనరసింహను శాలువాతో సత్కరించారు మహేష్ కుమార్. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చినా వాళ్లకు బుద్ధి రాలేదన్నారు. 10 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేశారని, బట్టి విక్రమార్కకు శాసనసభాపక్ష పదవి లేకుండా చేశారని అన్నారు. పీఏసీ పదవి కూడా ఇవ్వలేదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు శ్రీధర్ బాబు. శాసనసభ స్పీకర్ను నేరుగా కమాండ్ చేయటము, క్రిటిసిజం చేయటము, ఈరోజు చైర్ను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరు చేసినా వారు చేసినట్టే. ఆ రోజు ఒక పక్షాన శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేతగా, అపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్క గారిని ఏ విధంగా వ్యవస్థను తారుమారు చేసి వ్యవస్థను కాలరాసే ప్రయత్నం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలు చూశారు. గోదావరి వరద ఉధృతంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలన్నారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద 2వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండటంతో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి తుమ్మల. దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ సైనికులు తమ ప్రాణాలర్పిస్తుంటే దేశ సహజ వనరులైన అడవుల సంరక్షణ కోసం అటవీ ఉద్యోగులు పోరాడుతున్నారని అన్నారు కొండా సురేఖ. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు మంత్రి. అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం జౌళి, చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తానన్న సీఎం ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. ఖమ్మం జిల్లాలో చేనేత కార్మికులు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు చేనేత కార్మికులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అంటున్నారు బీజేపీ నేతలు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
పీఎస్సీ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లేనని అన్నారు. పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష నేతలకు ఇవ్వడం ఆనవాయితీ అని చెప్పారు. హైడ్రా తంతుపై అనుమానాలున్నాయంటున్నారు బీజేపీ నేతలు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. పార్టీ ఫిరాయింపులను బీజేపీ సమర్థించదన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. పార్టీలు మారడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అలవాటే అని విమర్శించారు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 12 మంది దొరికిండ్రు, 2/3 యాంటీ డిఫెక్షన్ పనిచేయలేదు. ఇప్పుడు ఇటు దొరుకుతున్నారు. అది 2 పార్టీల మధ్యలో మాకు సంబంధం లేదు. దాంతో సంబంధం ఉంది, అది రాజ్యాంగంతో సంబంధం ఉంది. రాజ్యాంగం ఏం చెప్పింది పప్పు గారు? రాజ్యాంగం ఏం చెప్పింది? యాంటీ డిఫెక్షన్ లా ఎవరు మీరే తేలేదా? అదన్న పార్టీ అండి. ఇప్పుడు హైకోర్టు వచ్చి చెప్పాలనా? ఆక్రమణలపై సీఎం రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా ఆరంభ సూరత్వమని ముందే చెప్పామన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మొత్తానికి కావాలనే హైడ్రా కోరలను ముఖ్యమంత్రి పీకేశారన్నారు. కుటుంబ ఒత్తిళ్లు, ఓవైసీకి భయపడే హైడ్రాపై సీఎం వెనక్కి తగ్గారన్నారు. హైడ్రా వెనుక 100 కోట్లు చేతులు మారుతున్నాయన్నారు ఏలేటి. ఏ రకమైన ఆరంభ సూరత్వం అవుతుంది హైడ్రా అని చెప్పినో అదే మాదిరిగా ఈరోజు ఆరంభ సూరత్వం అయింది హైడ్రా. కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్స్ చేసిండ్రు. ఓవైసీ గారి బిల్డింగ్లు కూర్చోలేకనో, నీ తమ్ముడు బిల్డింగ్లు కూర్చోలేకనో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలను తట్టుకోలేకనో ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని, కాలేజీలు నడుస్తున్న కాలేజీలను ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైడ్రాకు ఉన్నటువంటి కూరల్ని బీకేసి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదలు, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే నాలాలు, చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఎంఐఎం నేతలు చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా హైడ్రా వారి దరిదాపుల్లోకి వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. హైడ్రా పేరుతో అడావిడి సృష్టిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మీరొక గొప్ప చిత్తశుద్ధితో 1000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి బడా కంపెనీల దగ్గరికి ఈ హైడ్రా దరిదాపులకు ఎందుకు పోతలేదు? దానిలో ఉన్నటువంటి మతలబేమిటి? ప్రభుత్వం ఒక విషయం మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు పోతున్నప్పుడు ముందుగా ప్రజల నమ్మకాన్ని చూరగొనాల. కాంగ్రెస్ ప్రభుత్వంపై హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. హైడ్రా హడావుడితో పేద, మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హైడ్రా విషయంలో ఎంఐఎం పార్టీ నేతలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ లీడర్స్. ప్రధాని మోదీ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఆయన్ను శత్రువుగా చూడటం లేదని చెప్పారు. మోదీ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను అర్థం చేసుకోగలనన్నారు. ఆ నిర్ణయాలతో తాను ఏకీభవించలేనని చెప్పారు. ప్రధానిగా మోదీ చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయని అనుకోవట్లేదన్నారు రాహుల్. Like, I don't actually hate Mr. Modi. I don't. Like, I get up in the morning and okay, you know, he's got a point of view, fine. I don't agree with his point of view, but I don't hate him. And in fact, in many moments I empathize with him. Right? So it's not that I think that he's my enemy and now I hate him and he's got to be, no. He's got a different point of view, I got a different point of view. I have empathy and compassion for what he's doing. And I think that's a much better place to be. Instead of this thing that, you know, him versus me. That's all for now.